నా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఆయన నన్ను చేరినాక తన మంచితనాన్ని నాకు నేర్పించాడు. పురుషుడా, నీ భార్యకు నువ్వేం నేర్పిస్తున్నావు? యేసుక్రీస్తును చేరిన ఆయన భార్యకి పరిశుద్ధత లేదు, అన్ని దోషాలే ఉన్నాయి. కానీ ఆయన ఏమనుకున్నాడంటే లోపాలతో ఉన్న ఆమెను లోపము లేనిదిగా తన ఇంటి వారి ముందు నిలబెట్టాలనుకున్నాడు. భార్య మాటలో తెలిసి తెలియక ప్రవర్తించే ప్రవర్తన తన ఇంటి వారు అందరి ముందు చెప్పుకుని భార్యని అవమానించే వ్యక్తిత్వం ప్రేమించే భర్తకి ఉండదు. తల్లి ముందు గాని, తండ్రి ముందు గాని, బంధువుల ముందు గాని అవమానించడు ప్రేమించే భర్త. ప్రేమ దోషమును కప్పును. వీళ్ళకి భార్య వ్యక్తిత్వం మీద కాదు వీళ్ళకి ఉండేది ప్రేమ, భార్య దేహం మీద ప్రేమ ఉన్నవాడు ఆ కామ వాంఛ తీరిపోగానే ఆమెను అసహించుకోవడం మొదలు పెడతాయి. ఇంట్లో వాళ్ళందరూ తిడుతున్నట్టుగా వీడు కూడా తిట్టడం మొదలు పెడతాయి. ఆ రాత్రి పడుకున్నప్పుడు మాత్రం విపరీతమైన ప్రేమ వచ్చేస్తుంది. ప్రేమ ఆవిడ మీద కాదు, ఆవిడ శరీరం మీద. ఇలాంటి ప్రేమ అది ప్రేమ కాదు, అది కామం. కామాంధుల కళ్ళల్లో కుటుంబాన్ని కట్టుకునేటటువంటి ప్రేమ ఉండదు.